హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీల చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వర్షాకాలం వచ్చేసింది కాబట్టి కారం కారంగా, పుల్లగా, వేడివేడిగా, చట్పటగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒకసారి ఈ పల్లీ చాట్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా, ఈజీగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జంక్కి బదులు హెల్తీగా స్నాక్స్ తినాలనుకుంటే ఈ పల్లీ చాట్ బెస్ట్ ఆప్షన్ అండి. సో లేట్ చేయకుండా ఈ పల్లీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్ గిన్నెలోకి 2 కప్పుల పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని, ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని పోసుకుని, సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి సాల్ట్ వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చాట్ని ప్రిపేర్ చేయాలనుకుంటే పల్లీలను డైరెక్ట్గా ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. లేదు టైం ఉందనుకుంటే పల్లీలను ఒక 3-4 గంటల సేపు వాటర్లో నానబెట్టి కుక్ చేసుకుంటే పల్లీలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి వాటర్ని వడకట్టుకోవాలి. వాటర్ని వడకట్టేశాక పల్లీలను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పల్లీలు వేడిగా ఉండగానే మీ రుచికి తగినట్లుగా ఉప్పుని, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని వేసి పల్లీలకు బాగా పట్టించుకోవాలి. పల్లీలు ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చాట్లో వేసేటప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు తురుముకున్న క్యారెట్ తరుగుని, 1/4 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కీరాని, 1/4 కప్పు గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని అండ్ అలాగే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఒకసారి వేసిన కూరగాయ ముక్కలన్నిటినీ పల్లీలలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ. కారంగా, పుల్లగా, నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఈ చాట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సింపుల్ అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.